పిఠాపురం నియోజకవర్గంకి సంబంధించి దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ఎవరు ఆపలేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నా లేకపోయినా ఆయనకి సంబంధించిన ఎవరో ఒకరు ఖచ్చితంగా అక్కడ పనులైతే చేస్తున్నారు. ప్రజెంట్ అపోలో అక్కడ నిర్మించబోదని అందరికీ తెలుసు. అయితే ఈరోజు అటు చైర్మన్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి ఆయనకి సంబంధించి ఆయన బర్త్డే సందర్భంగా ప్రజెంట్ మాత్రం అక్కడ అపోలోకి సంబంధించి శంకుస్థాపన చేయబోని తెలుస్తుంది. అదంతా నిజమేనా? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి? సో ఖచ్చితంగా ఈరోజు ఆయన 93వ పుట్టినరోజు అనమాట. అపోలో ఫౌండర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారిది. సో దాని తరపున ఇటు ఉపాసన గారు వీళ్ళంతా ఒక లీడ్ అయితే తీసుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి తరపున ఏదన్నా మన ఫ్యామిలీ నుంచి చెయ్యాలి, సో అది డైరెక్ట్గా చేసినట్టు కాకుండా మనకి ఉంది కాబట్టి ఇటు హాస్పిటల్కి కూడా పేరు వస్తుంది అనే విధంగా ఖచ్చితంగా దాని నుంచి ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఆల్రెడీ అపోలో అనేది అక్కడ నిర్మిస్తున్నట్టు ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు దాంతో పాటుగా ఒక అంగన్వాడీ కేంద్రం లాంటి ఒక మోడర్న్ అంగన్వాడీ సెంటర్ లాగా పెట్టాలి. దాంట్లో న్యూ బార్న్ బేబీస్ కంటే కొత్తగా పుట్టే వాళ్ళకి వాళ్ళ ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ మొత్తం వాళ్ళ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా వీళ్ళు డెవలప్ చేసేటట్టు. అంటే పిఠాపురంలో ఇక నుంచి ఎవరన్నా పిల్లల్ని కనాలి అంటే కనుక వాళ్ళకి ఫుల్ హెల్త్ కేర్ అంతా కూడా వీళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆ ఊర్లో ఎవరైతే ప్రెగ్నెన్సీస్ ఉంటారో వాళ్ళకి కంప్లీట్గా అంగన్వాడీ అంటే ఫ్రీ సర్వీస్తో ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా అది ఒక మంచి థాట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఇప్పుడు దాకా మరి ఇట్లాంటి ఆలోచన ఎవరికి రాలేదు. సో వీళ్ళకి ఎందుకంటే అది వీళ్ళ ఉన్న దాంట్లో వీళ్ళు చేయగలుగుతారు ఫ్రీగా. ఆ సర్వీస్ అనేది చాలా వీళ్ళకి తక్కువ బడ్జెట్లో అవుతుంది. సో ఖచ్చితంగా దానికి ఆ ఊరికి మొత్తానికి పిఠాపురం నియోజకవర్గానికి చేస్తే అది మంచి పేరు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది అనే విధంగా ఆవిడ ఆలోచించడం కూడా. మరి ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు తర్వాత దానికి ఉపాసన గారే మొత్తం థాట్స్ అంతా తీసుకుంటూ ఉంటారు. ఆమె ఆల్రెడీ న్యూట్రిషనిస్ట్ అలాగే ఫిలాంథ్రపిస్ట్ ఎన్ని చేస్తుంది. ఆవిడ ఆ న్యూట్రిషన్ దాని మీద కూడా కోర్స్ అంతా కూడా బాగా కంప్లీట్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఆమెకు తెలుసు ఎట్లా చేయాలి ఏంటి, ఎవరెవరికి ఏమి ఇస్తే ఇప్పుడు వాళ్ళ బేబీకి కూడా చాలా అంటే చాలా కేర్ తీసుకుని, సో ఆమెకు అంత తెలుసు కాబట్టి ఇక్కడ ఈ ఊరిలో కూడా ఎవరు సఫర్ అవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళందరికీ కేర్ ఇచ్చేటట్టు. సో ఇది మాకు మంచి థాట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మరింత పేరు వస్తుంది. ఆ నియోజకవర్గం అభివృద్ధిలో ఇది ఒక భాగం కూడా అవుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా వీళ్ళు మరి ఇట్లా చేస్తున్నందుకు ఈ కుటుంబాన్ని అందరూ కూడా ఆదరణలో పెట్టుకుంటున్నారంటే మరి వీళ్ళు చేసే మంచి పనులు వీళ్ళు తీసుకెళ్లే థాట్సే అనమాట. సో మరి జనసేనకి ఇది ఖచ్చితంగా ఈ అపోలో హాస్పిటల్ కానీ వాళ్ళ అంగన్వాడీ సెంటర్ కానీ మొత్తం అన్నీ కూడా ప్లస్ అవుతాయని అనుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు అనుకునేటప్పుడు అందులో ఇది ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్లో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే పిఠాపురంలో ఒక విధంగా చూసుకుంటే ఆ నియోజకవర్గంలో చాలా ప్లేసెస్లలో అంటే కొంచెం దూరం ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్ అవైలబిలిటీ లేదు. సో ఖచ్చితంగా ఈ అంగన్వాడీ అదేవిధంగా హాస్పిటల్ ఇంకోటి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా మంది స్పెషల్ డాక్టర్స్తో కూడా ఉండబోతున్నారు. అక్కడ అందరూ ఇప్పుడు పరిగెత్తుకుంటే ఏదైనా ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హైదరాబాద్ ఇటు రాకుండా వేరే ఏదన్నా స్టేట్కి వెళ్లకుండా ఖచ్చితంగా అక్కడే పిఠాపురంలోనే సమస్య సాల్వ్ అయిపోతుంది. అపోలో లాంటి హాస్పిటల్ అక్కడ పడింది అంటే కనుక ఖచ్చితంగా అంటే డబ్బుకి ఎవరు ఆలోచించరు హెల్త్ విషయంలో ఖచ్చితంగా. సో అక్కడ అది అందుబాటులో ఉంటే ఇంకొంచెం తొందరగా ట్రీట్మెంట్ అందుకోగలుగుతారు కాబట్టి సో వీళ్ళు అక్కడ పెట్టడం కూడా ఒక మంచి థాట్. అలానే దాంట్లో ఇది తీసుకురావడం ఆయన బర్త్డే సందర్భంగా ఈ ఆలోచన తీసుకురావడం కూడా కరెక్టే. మరి దానికి ఇప్పుడు చాలా ఆదరణ అయితే వస్తుంది అనమాట. సో మరి ఈ రోజే అది స్టార్ట్ చేయబోతున్నారు, దాని ఫౌండేషన్ వేయబోతున్నారు. సో మరి అది దగ్గర ఒక 6 or 7 monthsలో కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో తర్వాత ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయి ఈ 4 ఏళ్ళు అనేది మనం చూడబోతున్నాం అనమాట.